సజ్జల పిండి ఈ పిండి రకరకాల పిండ్లు ఉంటాయి. ఆ పిండ్లన్నీ వాడుకొని రకరకాల లడ్లు వంటలు ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు శనగపిండే చాలామంది ఇళ్లలో తింటూ ఉంటారు. అలా కాకుండా మనం వేరే వెరైటీ వేసి కూడా చేసుకుందాం. ఏదన్నా మంచి స్నాక్స్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కొత్తిమీర ఈ కాడల్లో భలే రుచి ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ కాడల్ని కూడా మనం సన్నగా ఇలా చాప్ చేసుకొని మనం వాడేసుకుందాం. ఎంత గ్రీన్గా ఉంటే అంత బాగుంటుంది. ఈ కాడలు ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. వేసి దీంతో పాటు ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగి చేసేసుకుందాం. అయితే ఈ ఉల్లిపాయలు వాటికంటే మనం కోడిగుడ్లు మష్రూమ్ కూడా వేసుకొని చక్కగా దీనికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసాం. కోడిగుడ్డు ముందు మష్రూమ్ కూడా వేసేసుకుందాం. మష్రూమ్స్ ఇది ఒక ఫంగాయ్ అంటే ఒక బ్యాక్టీరియా లాంటిది. ఇది మనం చాలా శానిటైజ్డ్ కండిషన్లో గడ్డి మీద పెంచుతారు. ఆ గడ్డిని కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టేసి స్టెరిలైజ్ చేసి పెంచుతారు. అందుకని చెప్పేసి ఈ మష్రూమ్స్ మనం కడగకూడదు. అంటే కడగకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది కడిగితే వెంటనే పాడైపోతాయి. మష్రూమ్స్ మనకు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఏదన్నా పొడిలా ఉంటే గుడ్డ పెట్టి తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని మనం చాప్ చేసి వేసుకోవాలి. మార్కెట్లో ఫ్రెష్గా తెచ్చుకున్న మష్రూమ్స్ అయితే వీటికంటే చక్కగా తెల్లగా ఉంటాయి. ఫంగాయి కాబట్టి దీన్ని కూడా సన్నగా కట్ చేసుకొని మీకు ఇదివరకు వంటల్లో మష్రూమ్ వాడినప్పుడల్లా ఒక విషయం చెప్పేవాడిని. మీరు ఎటువంటి వంటల్లో అయినా మంచి టేస్ట్ సువాసన తీసుకురావాలి అంటే అందులో కొంచెం మష్రూమ్ వేసేస్తే సరిపోతుంది. మనం మిక్స్ వెజిటేబుల్ కర్రీ కూర్మాలు ఏవి చేసుకున్నా కొంచెం మష్రూమ్ వేసుకోండి. దాంట్లో రుచి మరింత డబల్ అయిపోతుంది. ఈ మష్రూమ్ని కూడా సన్నగా కట్ చేసేసుకుందాం. ఇందులో ఎన్నో పౌష్టిక విలువలు ఉంటాయి. ఆ పౌష్టిక విలువలు అన్నీ చక్కగా మన ఆరోగ్యానికి మంచివి కాబట్టి మీకు మార్కెట్లో దొరికిన మష్రూమ్స్ తెచ్చి చేసుకోండి. అలా అని చెప్పేసి రోడ్డు పక్కల అలాగే వర్షం పడగానే ఎండిపోయిన చెక్క ముక్కలు వాటన్నిటికి కూడా కొన్ని మష్రూమ్స్ వస్తాయి. అయితే మష్రూమ్స్లో కొన్ని చాలా పాయిజన్ రకాలు ఉంటాయి. అవి మాత్రం అస్సలు మీరు వాడకూడదు. మార్కెట్లో ఇలా పెంచిన మష్రూమ్సే కొనుక్కొచ్చుకొని వాడుకోండి. మష్రూమ్ అయితే వేసేసుకున్నాం. మరి కోడిగుడ్డును కూడా మనం ఇలా దానిపైనున్న పొట్టుని తీసేసి కోడిగుడ్డు ఉడకపెట్టుకునేటప్పుడు మరీ ఎక్కువసేపు కాదు, ఒక 7-8 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కోడిగుడ్డుని మరీ ఎక్కువగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి, లోపల ఈ సొన ఈ భాగం బయట నల్లగా అయిపోతుంది. అలా కాకుండా కేవలం ఒక 7-8 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే కోడిగుడ్డు ఇలా చక్కగా లోపల ఎల్లోగా కూడా ఉంటుంది. వీటిని కూడా మనం ఇలా సన్నగా వీటిని చాప్ కూడా చేసేసుకుందాం. ఇవన్నీ చాప్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మసాలా అవన్నీ వేసుకొని ఒక మిశ్రమాన్ని అది కూడా మొక్కజొన్న పిండితో తయారు చేసుకొని వేడి నూనెలో చిట్టి చిట్టి ఉండల్లా చేసుకొని తింటే ఆహా, మష్రూమ్ చాలా చాలా టేస్ట్ ఇచ్చేస్తుంది. కోడిగుడ్డు నాకు ఇష్టమైంది. ఈ రెండింటి కాంబినేషన్లో అదిరిపోతుంది. సో మరి దీని తర్వాత ఏం చేయాలో చూద్దామా. ఈ మష్రూము ఈ కోడిగుడ్డు ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ పడ్డాయి. కానీ దీంట్లో కొంచెం అంతా మిరియాల పొడి ఇప్పుడు నన్ను అడిగితే మనం పెట్టేసుకుందాం. ఇలా ప్రతి బెండకాయలో ఇలా స్టఫింగ్ చేసుకుందాం. మీరు ఎన్నో రకరకాల మసాలా నింపిన బెండకాయలు ఎన్నో చేసుకొని ఉంటారు. కానీ నేను చూపించిన మసాలా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే అందులో ఆమ్చూర్ పౌడరు, అందులో మళ్ళీ చిటికెడంత పంచదార కూడా వేశాను కదా, వెరైటీగా అనిపించింది కదా. మీరు చేసి దీన్ని ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో. ఈ బెండకాయల్ని ఇదే విధంగా చక్కగా అన్నీ ఫిల్ చేసుకొని తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం. మంట అయితే ఆన్ చేసేసాను, పెనం పెట్టేశాను. మరి నూనె వేయకుండా ఫస్ట్ బెండకాయలే పెట్టేసుకుందాం. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏదైతే లావుగా ఉందో అది సెంటర్ వైపు పెట్టేసుకున్నాను. సన్నగా ఉన్న ఈ తోక ముక్కలు వీటిని కొనకు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల సెంటర్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బెండకాయ లావు ఉన్న సైడ్ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఏంటి ఏదో ముగ్గేస్తున్నట్టు నేను కూడా ఫీల్ అవుతున్నాను. బెండకాయలన్నిటినీ ఇలా పెట్టేసుకుందాం. చక్కగా బెండకాయలన్నీ పెట్టేసి ఇప్పుడు మనం దీనిపైన నూనె వేసుకుందాం. మరీ ఎక్కువ మంట పెట్టకుండా కొంచెం తక్కువ మంటలో ఫస్ట్ ఇటువైపు మంచిగా ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకుందాం. వీటికి మూత పెట్టేసి కొంచెం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు మీరు కాకరకాయ అయినా ఏమైనా వంకాయలైనా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ మంటలో చక్కగా అరేంజ్ చేసుకొని కుక్ చేసుకుంటే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. లాస్ట్లో అంటే కొంచెం పొడి తీసి పక్కన పెట్టుకున్నాను. మనం డిష్ ఇంకా లాస్ట్లో అయిపోతుంది అన్నప్పుడు మరి కొంచెం వేసుకుందాం. ఇలా కుక్ చేసుకొని తర్వాత దాన్ని ఉల్టా తిప్పి
మళ్ళీ కుక్ చేసుకుందాం. 2 వైపులా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వంకాయలాగా దాన్ని అన్ని వైపులా ఇలా తిప్పాల్సిన పని ఉండదు. ఈ వేడి ఏదైతే లోపల ఉందో అది చక్కగా దాన్ని కుక్ చేస్తుంది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. ఈ బెండకాయల్ని ఒక సైడ్ కుక్ చేసేసాము. ఇప్పుడు ఇంకో సైడ్ మనం కుక్ చేసుకుందాం. బెండకాయలు, వంకాయలు ఇవన్నీ ఏంటంటే కొంచెం నల్లగా అయినా వాటి టేస్ట్ బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, అన్ని కూరగాయలు ఎక్కువగా ఫ్రై చేయరు. కొన్ని కూరగాయలు ఎంత ఫ్రై చేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కానీ, వంకాయలు కానీ, ఈ బెండకాయలు కానీ. ఈ బెండకాయలు అన్నీ ఒక చేప ఫ్రై లాగా చక్కగా ఒకవైపు కాలి భలే చక్కగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మసాలా ఏది మాడకుండా పర్ఫెక్ట్గా ఉంది. మరి కొంచెం నూనె, అంటే ఆ మసాలాలో కూడా పల్లీలు వేసాం కానీ కొంచెం అంతా 1.5 చెంచాడు నూనె వేసి ఈ మిగిలిన మసాలాని మంట చాలా తక్కువగా పెట్టి ఇలా పైనంతా జల్లేసి ఈ గుత్తి మసాలాతో పాటు ఈ మసాలా మనం తింటే చాలా బాగుంటుంది. తక్కువ మంటలో మనం కుక్ చేసుకుందాం. తర్వాత ఈ బెండకాయలు అంటే అన్నంతో పాటు కలుపుకోవడం కోసం ఇలా, మరి పెరుగన్నంతో పాటు వాటితో తినాలనుకుంటే మాత్రం బెండకాయ ఎలా స్టఫ్ చేసామో అలా పెట్టుకుంటే చాలు. కూర చేసుకుంటున్నాం, అన్నంతో పాటు కూడా కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఇలా మిగిలిన ఆ మసాలా పొడి వేసేసుకొని ఎక్కువగా కుక్ చేయకూడదు. మసాలా మాడిందంటే మన డిష్ పాడైపోయినట్టే. స్లోగా ఒక 3 నిమిషాల పాటు తక్కువ మంటలో దీన్ని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ మసాలా ఎక్కడ మరీ ఎక్కువగా కాలకుండా దీన్ని ఇలా జరిపేసుకుందాం. జరిపేసుకొని మనం దాన్ని లాస్ట్లో టాస్ చేసుకున్న దాంట్లో స్టఫ్ చేసిన మసాలా అలాగే ఉంటుంది. తర్వాత మనం తింటూ ఉంటే అసలు తింటే దాంట్లో వస్తుంది చూడండి మజా. ప్రతి బైట్లో ఆనందం సూపర్ అంటే సూపర్ అనే విధంగా తయారవుతుంది. ఈ బెండకాయలు చూడండి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒక్కొక్క బెండకాయని వేరి మీరు ఎలా పెట్టినా ఈ బెండకాయల్ని ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. దాని వీపు భాగం కుక్ చేసినప్పుడు మాత్రం కొంచెం అంత ఎక్స్ట్రా కుక్ చేయాలి. చూడ్డానికే ఇంత మధురంగా ఉంది, తింటే ఇంకెంత సూపర్ ఉంటుంది. నాకు అన్నంతో పాటు కూడా కొంచెం కలుపుకోవాలి అనుకుంటే ఈ మసాలా ఏదైతే ఉందో దాన్ని కొంచెం అన్నంతో పాటు కూడా వేసేసి కలిపేసుకోవచ్చు. ఇంకా స్టవ్ కట్టేసి మరి తినేద్దామా? ఇలా బెండకాయ నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. దాంట్లో వెల్లుల్లి అంటే చాలా ఇష్టం. ఆ వెల్లుల్లి కూడా కొంచెం తాగే అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అదృష్టం ఉండాలి ఇంత ఇదిగా తినాలని. అన్నంతో పాటు కలుపుకోవడం కోసం ఈ పొడి ఏదైతే ఉందో మనకి కారపొడిలా తినాలి అనుకుంటే ఈ అన్నాన్ని కొంచెం పెరుగన్నంతో పాటు తిందాము అనుకుంటే అన్నీ రెడీ పెట్టేసుకుంటాను. నేనైతే తింటే రాజులా తింటాను, బతికినా రాజులాగే బతుకుతాను. మరి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఈ బెండకాయ ముక్క నిజంగా జీవితంలో ఇంత మంచి టేస్టీ బెండకాయ తిన్నానా అంటే డౌటే. ఎంతో కమ్మగా, రుచిలో సువాసన గుమగుమలాడుతూ మరి ప్రతి బైట్లో వారేవా అనే విధంగా ఉంది. గుత్తి బెండకాయ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసి ఎండు కొబ్బరి పొడి కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ధనియాల పొడి, పసుపు, కొంచెం పంచదార కూడా వేసి ఉప్పు చక్కగా వేసి ఆమ్చూర్ పొడి, కారం దాన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసి ఒక దాంట్లో కొంచెం అంత నీళ్లు పోసి బెండకాయల్ని చూపించిన విధంగా కట్ చేసుకొని వాటిలో స్టఫ్ చేసుకోవాలి. తర్వాత బెండకాయల్ని లావు కొనలు సెంటర్ వైపు వచ్చేట్టు మసాలా పైకి వచ్చే విధంగా బెండకాయలన్నీ అమర్చుకొని కొంచెం నూనె వేసి కుక్ చేసుకోవాలి. ఈ బెండకాయల్ని మరోవైపు తిప్పి మరికొంచెం నూనె వేసి పొడిగా ఉన్న మసాలా కూడా వేసి ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడివేడిగా పెరుగన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.